The first one is, so obviously గా మనకి ఈ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వస్తే the friction is high. సో ఇక్కడ రాస్తాను చూడండి, sliding contact bearings. సరే, అడ్వాంటేజ్ ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం, రైట్. సో అడ్వాంటేజ్ చూసినట్టుగైతే the starting friction is low. The first one is starting friction, అంటే at the time of starting of rotation, the friction will be very much lesser compared to the sliding contact bearings. So starting friction is low, very much low. So this is the first advantage. And ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ తక్కువ ఉందో ఆబ్వియస్ గా పవర్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో లో పవర్ లాస్. And then it can be operated in any position. So even at inclined position. So any position operation. అంటే ఇంక్లైన్ గా కూడా మనం ఈ బేరింగ్స్ వాడుకోవచ్చు, which is not the case with the sliding contact bearings. And it requires less axial space. Less axial space compared to the bearings. మన స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ చూసినట్టుగైతే it requires less space, అది యాక్సియల్ స్పేస్ అనేది. అలాగే యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. దేర్ విల్ నాట్, అలైన్మెంట్ విల్ బి గుడ్, అలైన్మెంట్ గుడ్ ఎక్కువ మనకు బాగుంటుంది కాబట్టి యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ పార్ట్స్ ఈజ్ ఈజీ. రీప్లేస్మెంట్ ఈజ్ ఈజీ. సింపుల్ గా బేరింగ్ తీసి మరో బేరింగ్ వేసేస్తాం. అదే జనరల్ బేరింగ్ అయితే మనకి కొంచెం మొత్తం అంతా ఎప్పడం అంతా స్క్రూస్ ఎప్పడం గట్రా మనకి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది ఆ ప్రాసెస్ లో. బట్ హియర్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్. It can work under any type of load. Any type of load అంటే it can work under steady load, odd, sorry ఎన్నోది మనకి సెవెంత్ వన్. ఎనీ టైప్ ఆఫ్ లోడ్ అంటే స్టడీ లోడ్ కానీ, సడన్ లోడ్ కానీ, షాక్ లోడ్ కానీ ఏదైనా సరే మనకి పనిచేస్తుంది. అండ్ ఎనీ టైప్ ఆఫ్ లూబ్రికెంట్ కెన్ బి యూజ్డ్. ఎనీ టైప్ ఆఫ్ లూబ్రికెంట్. అండ్ లూబ్రికేషన్ కూడా మీరు తరచుగా అప్లై చేయక్కర్లేదు. జనరల్ బేరింగ్ అయితే మీరు అలా కంటిన్యూస్ గా లూబ్రికెంట్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూస్ గా అప్లై చేయక్కర్లేదు. ఒకసారి మీరు లూబ్రికెంట్ లైక్ ఈవెన్ సెమీ సాలిడ్ అయినా పర్లేదు, సెమీ సాలిడ్ అంటే గ్రీజ్ పెట్టినా సరే దట్ విల్ లాస్ట్ ఫర్ టైం. ఎప్పుడో మనం మళ్ళీ చెక్ చేసుకుని దాన్ని లూబ్రికేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ లెస్ కేర్ ఈస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ఇట్స్ ఆపరేషన్. లెస్ కేర్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మరేం లేదు. అదే మన జనరల్ బేరింగ్ అయితే మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అలైన్మెంట్ ఎలా ఉంది, లూబ్రికెంట్ ఉందా లేదా అయిపోయిందా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీనికైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నౌ కమింగ్ ఆన్ టు ద డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ వస్తే ద ఫస్ట్ వన్ ఈస్ ది కాస్ట్ ఈస్ హై. అంటే ఇనీషియల్ కాస్ట్ ఈస్ హై. మీరు అందరూ నోట్ చేసుకుంటే బాగుంటుంది. Initial cost is high. And the second one, its life is less compared to sliding contact bearings. Life is less అంటే తక్కువ కాలం పనిచేస్తాయి. అంటే బేరింగ్ పోతే బేరింగ్ మనం మార్చేసుకుంటాం అంతే. అందులో మన స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ వస్తే అసలు అన్ని ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రిజిడ్ ఎలిమెంట్స్. ఆ బేరింగ్ బ్లాక్ అంత ఈజీగా మార్చడం, మహా పోతే మనకి అలా బుష్లు పోతాయి. ఆ బుష్లు ఏవైతే పోతే బుష్లు మార్చుకుంటాం. బట్ ఇక్కడ మొత్తం బేరింగ్ అంతా మార్చేస్తాం. అండ్ ఇట్ ఈస్ నాయిసీ ఇన్ ఆపరేషన్. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ తో పోలిస్తే ఇట్ ఈస్ నాయిసీ. ఇట్ విల్ మేక్ సమ్ సౌండ్, ఎస్పెషల్లీ అట్ హై స్పీడ్. ఇట్ మేక్స్ సమ్ సౌండ్. సో దిస్ ఈస్ నాయిసీ ఇన్ ఆపరేషన్. అండ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ఫారెన్ పార్టికల్స్ అంటే మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ ఫారెన్ పార్టికల్స్ అంటే లైక్ డస్ట్ పార్టికల్స్ అందులో ఆ బాల్స్ మధ్య వచ్చాయనుకోండి, దాన్ని క్లీన్ చేయలేం. సో దే కెనాట్ బి
removed easily. అయితే మన స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వస్తే ఈజీగా రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే అసలు కాంప్లికేటెడ్ పార్ట్స్ లేవు, దేంటి మధ్య అసలు కాంటాక్ట్ లో సింపుల్ గా లూబ్రికేట్ పంపిస్తాం, ఆ లూబ్రికేట్ అంతా క్లీన్ చేస్తే ఈజీ క్లీన్ అయిపోతుంది, మధ్యలో ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ అవకాశం ఉండదు, రైట్. అండ్ డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ is also somewhat difficult. Design and installation is also not easy. Or not easy. So this is about the advantages and disadvantages of the sliding contact bearings. Excuse me, sir. Yes, చెప్పమ్మా. Sir, clarity లేదు సార్, డిస్టర్బెన్స్ వస్తుంది సార్ వాయిస్. ఎవరో మాట్లాడుతున్నారు. బాబు మణికంఠ అండ్ చిరంజీవి మీరిద్దరు మ్యూట్ చేసుకోవాలి. చిరంజీవి మ్యూట్ చేసుకో. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేను చెప్పాను సార్ మీకు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు నా వాయిస్ బాగానే అనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. వాట్ అబౌట్ అదర్స్? అదర్స్ నా వాయిస్ బాగానే ఉందా? Yes, sir. Okay. Right. So now let us discuss what are the differences between the rolling contact bearings and the sliding contact bearings. అది మీకు నేను షేర్ చేస్తాను, ఆగండి. Please wait. సార్, రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కి ఏ బేరింగ్ యూజ్ చేయొచ్చా? ఏ లూబ్రికెంటేనా? పర్వాలేదు, సెమీ సాలిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. డిసడ్వాంటేజ్ రిక్వైర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లూబ్రికెంట్ అన్నారు. ఎక్కడన్నాను? టెక్స్ట్ బుక్ లో డిసడ్వాంటేజ్ రిక్వైర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లూబ్రికెంట్స్ అన్నారు సార్. ఏ టెక్స్ట్ బుక్ అది? అంటే ఇక్కడ ఏ లూబ్రికెంట్ అని అంటే దాని అర్థం ఇట్ కెన్ బి ఏ సెమీ సాలిడ్ ఆర్ సాలిడ్. సాలిడ్ కాదు, లిక్విడ్. రేడియంట్ పబ్లికేషన్ సార్. రేడియంట్ పబ్లికేషన్. హియర్ ఐ యామ్ రిఫరింగ్ టు ఫాల్కన్. అంటే రిక్వైర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లూబ్రికెంట్. చూద్దాం ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్స్ చూసినప్పుడు పాయింట్ వస్తే డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో కమింగ్ ఆన్ టు ద డిఫరెన్సెస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. సో దీంట్లో ఆబ్వియస్గా ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. సో ద స్టార్టింగ్ ఫ్రిక్షన్ ఇస్ హై విచ్ ఈస్ లో ఇన్ కేస్ ఆఫ్ ద రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. అలాగే స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ మనకి సైలెంట్ గా పనిచేస్తాయని చెప్పుకున్నాం. సో దే ఆర్ క్వైట్ ఇన్ ఆపరేషన్, బట్ దే ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ దే ఆర్ నాయిసీ, దే మేక్ మచ్ నాయిస్ ఎస్పెషల్లీ అట్ హై స్పీడ్. మీకు నేను షేర్ చేస్తున్న స్లైడ్ కనిపిస్తుందా డిఫరెన్సెస్ అనేది? కనిపిస్తుందా లేదా? ఓకే రైట్. అండ్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ మనకి కాస్ట్ చూసినట్టుకైతే తక్కువ ఉంటుంది స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కి, అదే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ జనరల్ గా బేరింగ్ మెషిన్ లోనే ఒక పార్ట్ కింద ఇంటిగ్రల్ పార్ట్ కింద తయారు చేస్తారు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ బ్లాక్ అనేది ఫిక్స్ చేసి ఉంటుందని. సో ఆ మెషిన్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ కింద ఫిక్స్ చేస్తాం. సింపుల్ గా మనం బుష్ పోతే మార్చుకుంటూ ఉంటాం. సో దట్ ఇస్ sliding contact bearing is an integral part of the parent machine. But whereas ఈ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ వచ్చారు కదా, దీనికి ఇన్నర్ రేస్ అవుటర్ రేస్ మధ్యలో బాల్స్ పెట్టి సెపరేట్ గా తయారు చేస్తాం. అందువల్ల వీటిని ఎప్పటికప్పుడు మనం ఇన్సర్ట్ అసెంబుల్ చేసుకుంటూ మళ్ళీ పాడైపోతే మార్చుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ అనదర్ డిఫరెన్స్. అండ్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వచ్చేటట్టుగా ఇట్ రిక్వైర్స్ మోర్ యాక్సియల్ స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దీనికి వచ్చినట్టుగా యాక్సియల్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. యాక్సియల్ స్పేస్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ విత్
దిస్ ఈస్ ద యాక్సిస్. సో యాక్సిస్ అంటే యాక్సియల్ స్పేస్ అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. బట్ వెరాస్ ఇట్ ఈస్ less for rolling contact bearings and high for sliding contact bearings. Okay, right. Next, this sliding contact bearings can be used in horizontal or vertical positions only. Sliding contact bearings మనం horizontal shaft కి vertical shaft కి మాత్రం మనం వాడగలం. చూసాం మనం రెండు రకాలు చూసాం. vertical shaft అంటే foot step bearing. Okay, but here there is a rolling contact bearing can be used even for inclined position also. Inclined shaft ఉన్నా సరే చేయొచ్చు. The replacement is easy for rolling contact bearings. ఎందుకంటే సింపుల్ గా బేరింగ్ పోతే బేరింగ్ తీసి పెట్టేస్తాం అంతే. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్. ఆ మొత్తం సెటప్ అంటే మెషిన్ సెటప్ మనం డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లైఫ్ ఆఫ్ ద స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ ఇస్ ఇన్ఫైనైట్. అందులో ఏమన్నా పార్ట్స్ అసలు సింపుల్ గా ఒక బ్లాక్ ఉంటుంది విచ్ ఇస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మెషిన్ అని చెప్పుకున్నాం. మధ్యలో షాఫ్ట్ ఉంటుంది, అందులో కాంపోనెంట్స్ లేవు కాబట్టి దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరాస్ దిస్ లైఫ్ ఇస్ ఫైనైట్ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ లైఫ్. కొంతకాలం తర్వాత పాడైపోతుంది రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్. సో దాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టుగైతే ఇట్ ఈస్ హ్యావింగ్ హై కెపాసిటీ టు విత్స్టాండ్ షాక్ లోడ్స్. షాక్ లోడ్స్ ని బాగా తట్టుకుంటాయి స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనేవి. బట్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ అనేవి షాక్ లోడ్స్ సడన్ గా షాక్ వస్తే తట్టుకోలేవు. పాల్స్ అనేవి డిస్ప్లేస్ అయిపోయి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. సో స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ మనం చాలా తక్కువ వాడతాం, చాలా రేర్ గా వాడతాము. అండ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ చాలా ఎక్కువ వాడతాం ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకే, రైట్. నెక్స్ట్ చూసినట్టుగైతే మనం ఇందాక చెప్పుకున్నాం వర్క్ యాక్యురసీ ఈజ్ లో. ఎందుకంటే మిస్సెల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఇవి సపోర్ట్ చేయవు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వర్క్ యాక్యురసీ ఈజ్ మోర్. అలాగే స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పవర్ లాస్ అనేది మనకి రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో తక్కువ ఉంటుంది. అలాగే ఫారిన్ మెటీరియల్స్ ఏమైనా అంటే డస్ట్ పార్టికల్స్ కట్టర్ ఏమైనా ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇందులో అయితే. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో అయితే, రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో అయితే దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. సో హియర్ ద లూబ్రికేషన్ ఎవరు అడిగారు ఇప్పుడు. స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ లో అయితే లూబ్రికేషన్ అనేది సమ్ స్పెషలైజ్డ్ ఆయిల్ సిస్టమ్ అనేది కాస్త స్పెషలైజ్ సిస్టమ్. అంటే లోపలికి ఆయిల్ పంప్ చేయడం, ఈ ఆయిల్ పంప్ ఇవన్నీ మనం సెపరేట్ గా వాడాల్సి ఉంటుంది. అదే మన రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్స్ వస్తే అటువంటి సిస్టమ్ ఏం అక్కర్లేదు. సింపుల్ గా ఒక గ్రీజ్ అప్లై చేసినా ఆ బేరింగ్ అనేది సింపుల్ గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇనిషియల్ కాస్ట్ చెప్పు. అంటే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ కి గుడ్ క్వాలిటీ ఆఫ్ లూబ్రికెంట్ అవసరం లేదు సార్. రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ అంత పర్వాలేదు. గుడ్ క్వాలిటీ అంటే మరీ చెత్త క్వాలిటీ వేయకూడదు. బట్ ఏంటంటే మనకి లో క్వాలిటీ వేసినా సరే మహా అయితే బేరింగ్ పోతుంది. అదే నువ్వు స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్ లో నువ్వు లో క్వాలిటీ వేసావు అనుకో ఏమవుతుంది, దట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద షాఫ్ట్. సో దట్ మే డ్యామేజ్ టు ద పార్ట్స్. అందువల్ల అక్కడ మనం మంచి క్వాలిటీ ఫ్లూయిడ్ వాడాలి. అట్ ద సేమ్ టైం అక్కడ సెపరేట్ సిస్టమ్ ఉంటాయి. అంటే గ్యాప్ లోకి మీరు ఆయిల్ పంప్ చేయడానికి ఈ పంప్స్ వాడాలి, స్ట్రైనర్స్ వాడాలి, ఇవన్నీ. సో అవన్నీ పాడే ప్రమాదం ఉంటుంది బ్యాడ్ క్వాలిటీ లూబ్రికెంట్ వేస్తే. ఓకే, టెక్స్ట్ బుక్ చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోండి, పర్వాలేదు. And the initial cost is obviously low for sliding contact bearings and it is high for అంటే రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్ బాల్ బేరింగ్స్. కానీ ఇది మన కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది కాంప్లెక్స్ గా ఉంటాయి కన్స్ట్రక్షన్ తయారు చేయడం. ఓకే, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ the differences between rolling contact and sliding contact bearings, which is an important question for you. And the next topic is designation of bearings. Designation of ball bearings. Designation of ball bearings. మనం ఈ బోల్ట్స్ అండ్ నట్స్ వచ్చారు కదా అక్కడ M30 అని M45 అని మనం చూపించాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెసిగ్నేషన్. అలాగే ఇక్కడ బేరింగ్స్ కూడా డెసిగ్నేషన్ ఉంటుంది. సో ఈ డెసిగ్నేషన్ లో మనకి 3 లెటర్స్ ఉంటాయి. 3 లెటర్స్. సో ద ఫస్ట్ లెటర్ ఇండికేట్స్ ద సిరీస్ ఆఫ్ ద బేరింగ్స్. First letter indicates the series of the bearing and
2 letters indicates the diameter of the bearing. Diameter అంటే shaft diameter, internal diameter. Shaft diameter. Diameter of bearing. సో సిరీస్కి వచ్చారు కదా మళ్ళీ మనకి ఇక్కడ 4 సిరీస్లు ఉంటాయి. ఈ 4 సిరీస్లు ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్ట్రా లైట్. ఎక్స్ట్రా లైట్ సిరీస్ అని ఉంటుంది. సో దిస్ ఈస్ 100 అంటే నీకు ఇక్కడ 1 తో చూపిస్తుంది, అది మీకు తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లైట్ సిరీస్, లైట్ బేరింగ్స్ అనమాట. సో దిస్ ఈస్ 200 చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మీడియం 300 ప్లస్ అనమాట. అండ్ హై హెవీ, సో దిస్ ఈస్ 400. సో ఈ ఎక్స్ట్రా లైట్ సిరీస్ అంటే ఇది 100 తో స్టార్ట్, అంటే 1 తో స్టార్ట్ అవుతుంది. లైట్ సిరీస్ అంటే 2 తో స్టార్ట్ అవుతుంది. మీడియం సిరీస్ అంటే 3 తో స్టార్ట్ అవుతుంది. హెవీ సిరీస్ అంటే 400 కాబట్టి 4 తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ డయామీటర్. ఈ డయామీటర్ మనకి జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2 నంబర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటూ 5 తో మల్టిప్లై చేస్తే దట్ విల్ గివ్స్ యూ ద డయామీటర్. అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ద బేరింగ్ ఈజ్ ఈక్వల్ టు దట్ నంబర్ ఇంటూ 5. ఓకే. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 305 అనే బేరింగ్ తీసుకుంటున్నాను. సో ద బేరింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద నంబర్ 305. ఎగ్జాంపుల్ ఇది. సో 305 ఉందంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ డిజిట్ ఇండికేట్స్ ద సిరీస్. అంటే ఇక్కడ ఏ సిరీస్ ఇది? ఫస్ట్ డిజిట్ ఇండికేట్స్ ద మీడియం సిరీస్. యా ఎగ్జాక్ట్లీ. సో మీడియం సిరీస్. నెక్స్ట్ 05 ఉంది కదా. సో దిస్ రిప్రజెంట్స్ ద డయామీటర్. అంటే డయామీటర్ అంటే డైరెక్ట్ గా కాదు, ఈ 05 ని నేను ఇంటూ 5 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. సో దిస్ ఈస్ ఏ బేరింగ్ ఆఫ్ మీడియం సిరీస్ హ్యావింగ్ 25 mm diameter. సో నౌ దిస్ 25 ఇస్ ద డయామీటర్. అలాగే నెక్స్ట్ 206 నే తీసుకున్నాను. 206 అంటే దిస్ ఈస్ ఏ లైట్ సిరీస్ బేరింగ్. దిస్ ఈస్ ఏ లైట్ సిరీస్ బేరింగ్ ఆఫ్ డయామీటర్ 30 mm. సో లైక్ దట్ ద బేరింగ్స్ ఆర్ డిజిగ్నేటెడ్. అర్థమైందా? అలాగే ఇఫ్ యూ టేక్ సే 415 అంటే దిస్ ఈస్ ఏ హెవీ బేరింగ్ ఆఫ్ ద డయామీటర్ ఇంటూ 5, 75 mm లైక్ దట్. సో ఈ 2 డిజిట్స్ అంటే ఫస్ట్ డిజిట్ ఏమో సిరీస్ చూపిస్తుంది, నెక్స్ట్ ఈ 2 డిజిట్లు మాత్రం డయామీటర్. సో ఈ నెంబర్లు మనం ఇంటూ 5 తో మల్టిప్లై చేస్తే డయామీటర్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిజిగ్నేట్ ద బాల్ బేరింగ్స్. ఓకే. 550 అలా ఉండదు సార్? ఏంటమ్మా? 550 అలా ఉండదు సార్? లేదు, 4 సిరీస్లు ఉన్నాయి, స్టాండర్డ్ సిరీస్ అవి. 1 2 3 4 అంతే. రైట్. సో టుడే I will stop here, and in the next session we will start the design of bearings. Design of bearings గురించి మనం చూద్దాం. So that involves some problems or formulas, everything. Okay. So till now, do you have any doubt? No sir. సార్ బేరింగ్ అప్లికేషన్స్ చెప్పలేదు సార్? బేరింగ్ అప్లికేషన్స్ మీరే చెప్పండి, ఎక్కడెక్కడ వాడతారు? ఆ బేరింగ్ కాదు సార్, అంటే రోలింగ్ బేరింగ్స్ ఉన్నాయి కదా సార్, బాల్ బేరింగ్స్. అదే చెప్తాను, బాల్ బేరింగ్స్ ఎక్కడ వాడతావు చెప్పు నువ్వే. ఆటోమొబైల్స్ అంటే లైక్ సైకిల్స్. ఆటోమొబైల్స్ లో వాడతాము. అలాగే డిఫరెంట్ అంటే మెషినరీస్ లో ఎక్కడైతే మనకి రొటేటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ వాడతాము. అంటే లోడ్స్ ఎక్కడ సార్ ఎక్కువ యూజ్ చేస్తాం సార్? బాల్ బేరింగ్, రోలర్ బేరింగ్స్. మనకి ఎక్కడైతే ఒక లాంగ్ షాఫ్ట్, ఒక రొటేటింగ్ మెంబర్ ఉండి దాన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుందో అటువంటి చోట మనం బేరింగ్స్ వాడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే లోడ్ దేనికి సార్ ఎక్కువ వెయిట్ చేయకూడదు అనేసి? ఏ బేరింగ్ కి? లోడ్ జనరల్ బేరింగ్స్ అనేవి ఎక్కువ లోడ్ తీసుకుంటాయి, హెవీగా ఉంటాయి, అవి ఎక్కువ లోడ్ తీసుకుంటాయి. కాకపోతే ఈ సడన్ లోడ్స్ గట్రా వచ్చినప్పుడు మాత్రం ఆ సడన్ లోడ్స్ కూడా ఈ జనరల్ బేరింగ్ కంఫర్టబుల్. బట్ ఎక్కడైతే మనకి యాక్సిల్ మిస్సైల్ ఎలిమెంట్ అనేది మనకి సపోర్ట్ చేయదో అటువంటి చోట మాత్రం మనం ఈ రోలర్ బేరింగ్స్కి వెళ్తాం. అలాగే ఎక్కడైతే మనం తక్కువ ఫ్రిక్షన్ కావాలి అటువంటి చోట మనం ఈ రోలర్ బేరింగ్స్కి వెళ్తాం. ఓకేనా? నీడిల్ బేరింగ్స్ హెవీ లోడ్స్ క్యారీ చేస్తాయి సార్? నీడిల్ బేరింగ్స్ కి హెవీ లోడ్స్ కి చేస్తాయి, కాకపోతే అది యాక్సియల్ థ్రస్ట్ తీసుకో. యాక్సియల్ థ్రస్ట్ అంటే మీకు చెప్పాను ఉండాల.
యాక్సిల్ థ్రస్ట్ మాత్రం సపోర్ట్ చేయదు. నీడిల్ బేరింగ్ సపోర్ట్స్ హెవీ లోడ్స్, ఎందుకంటే దానికి ఎక్కువ సర్ఫేస్ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఇట్ కెన్ విత్స్టాండ్ హెవీ లోడ్స్, బట్ దే మస్ట్ బి రేడియల్ లోడ్స్ ఓన్లీ. యాక్సిల్ లోడ్స్ అయితే మాత్రం తట్టుకోలేదు. ఓకే, నంబర్ 53. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇంకెవరైనా? సార్ చెప్పు సార్ చెప్పమ్మా. డెసిగ్నేషన్ ఆఫ్ రోలర్ బేరింగ్స్ లో లైట్ బేరింగ్ అంటే సిరీస్ ఉన్నాయి కదా సార్, అవి దేన్ని రిప్రజెంట్ చేస్తారు సార్? అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అంటే వాటికి weight ఎక్కువ ఉంటాయా, లోడ్ క్యారింగ్ కెపాసిటీ రిప్రజెంట్ చేస్తారు? ఎక్స్ట్రా లైట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ. ఎక్స్ట్రా లైట్ బేరింగ్ అంటే చాలా తక్కువ కెపాసిటీ, హెవీ బేరింగ్ అంటే చాలా ఎక్కువ కెపాసిటీ. ఓకే సార్, ఓకే 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 సార్, ఓకే రైట్. ఇంకా అంటే కెపాసిటీ డయామీటర్ మీద డిపెండ్ ఉంటుందా, లేకపోతే అవి తయారైన మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్? రెండు ఉంటాయి. మాక్సిమం ఈ అంటే ఈ లోపల ఉన్న బాల్స్ ఏవైతే ఉంటాయో, బాల్ డయామీటర్ వీటిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. బాల్స్ మనం ఎంత డయామీటర్ తయారు చేసాం, ఇన్నర్ రేస్ అవుటర్ రేస్ ఎంత విడ్త్లు పెట్టాం, ఇవన్నీ చూసుకోవాలి. బట్ మెయిన్ లోడ్ బేరింగ్ ఎలిమెంట్ ఇస్ ద బాల్. బాల్ డ్యామేజ్ అయిందంటే పోయినట్టుగా మనకి. ఓకే సార్, రైట్. ఓకే, షాల్ ఐ క్లోజ్ ద క్లాస్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. హ్యావ్ ఎ నైస్ డే. సార్ డైమెన్షన్స్ మిల్లీమీటర్స్ ఉంటుంది సార్. mm